హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐలో మంచి గ్రోత్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఒకటైన ఎస్బీఐ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్స్లోని షేర్స్ని కొనడం అమ్మడం ఎట్ ఏ టైం చేస్తారు. దాని ద్వారా వీరికి ప్రాఫిట్ అనేది వస్తుంది. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్కి ఇన్ఫోసిస్ షేర్ని కొంత క్వాంటిటీని డెలివరీలో కొంటారు. అదే క్వాంటిటీని ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అమ్మేస్తారు. దీనివల్ల మార్కెట్ మనకి పెరిగినా తగ్గినా తక్కువ రిస్క్తో ప్రాఫిట్స్ అనేవి తీస్తారు. అదేవిధంగా ఈ ఫండ్లోని కొంత అమౌంట్ని డెట్ ఫండ్స్లోను మనీ మార్కెట్లో కూడా పెడతారు. నెక్స్ట్, ఎవరికైతే ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటారో వాళ్ళు 6 నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ అమౌంట్ని పొందవచ్చు. దీంట్లో మ్యాక్సిమం 75% ఈక్విటీకి సంబంధించిన స్టాక్స్లోను ఫ్యూచర్స్లోను పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ 17% క్యాష్ అండ్ అదర్స్లోను 8% డెట్ ఫండ్స్లోను ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విధంగా తక్కువ రిస్క్తో మనం లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మంచి రిటర్న్స్ని పొందవచ్చు. నెక్స్ట్, ఈ ఫండ్ని జనవరి 1, 2013లో లాంచ్ చేశారు. ఈ ఫండ్ వాల్యూ వచ్చి 41,082 కోట్లు. అంటే అంతమంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనమాట. ప్రజెంట్ దీని ఎన్ఏవి వచ్చి 37గా ఉంది. దీని యొక్క 1 year రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 7%, 3 years రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 7.7%, 5 years రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 6.5%గా ఉంది. దీంట్లో మినిమం మీరు లంసంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 5,000, అదే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 500 పే చేయవలసి ఉంటుంది. ఈ ఫండ్కి లాకింగ్ పీరియడ్ అనేది ఏమీ లేదు. అందువల్ల మీరు ఎప్పుడన్నా ఇవ్వచ్చు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు.